శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఎలా అన్నట్టు ఫ్యామిలీ, నేను కామెంట్ చాలా మంచిగా ఉంటారు గైడ్. ఇవైతే మన గణేశుడికి సంబంధించి మార్నింగ్ అప్డేట్స్ గైడ్. ఈ వీడియో అయితే గణేశుడికి సంబంధించి కిరీటం భాగం వర్క్ అనేది మనం మొత్తాన్ని అయితే కంప్లీట్ అయితే చేయడానికి పోతున్నాం. ఫ్రంట్ సైడ్ నుంచి అయితే కంప్లీట్ చేసేస్తాం గైడ్. బ్యాక్ సైడ్ నుంచి అయితే నేను ఆఫ్లైన్లో చేసుకుంటా. అండ్ అలాగే గైడ్ ఈ వీడియో అయితే మీరు లాస్ట్కి అయితే తప్పకుండా చూడండి. అండ్ గైడ్ వన్స్ అగైన్ జై శ్రీ గణేష. ఏ విధంగా అయితే మీరు వీడియో స్టార్టింగ్లో అయితే చూసినారు, మనమైతే చెప్పినాం ఈ వీడియోలో అయితే చాలా చిన్న అప్డేట్స్ అయితే ఉన్నాయి గైడ్. మెనీ అప్డేట్స్ మీరైతే చూసుకోవచ్చు. మన ఈ వీడియోలో అయితే మనం క్లాత్ ఫినిషింగ్ అనేసి ఇచ్చేసినాం మన గణేశుడికి. మీరైతే చూసుకోగా తొండం పైన అనేది ఒక క్లాత్ ఫినిషింగ్ అనేది వచ్చింది. అంటే జస్ట్ కొంచెం భాగం పైన అయితే మనం చేసినాం. ఎందుకంటే కారణం ఏంటంటే క్రాక్స్, చాలా చిన్న క్రాక్స్ అనేవి అండ్ అలాగే పెద్ద క్రాక్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. మీరు చూసుకోవచ్చు కదా, చెవులో అయితే చాలా పెద్ద క్రాక్స్ అనేవి వచ్చినాయి. అండ్ అలాగే మన బాడీకి సంబంధించి వర్క్స్ పైన చాలా క్రాక్స్ అనేవి డెవలప్ అయినాయి. మనం లాస్ట్ ఈవినింగ్లో అయితే ఈ వర్క్స్ అనేది చేసుకున్నాం. ఈవినింగ్ నుంచి మార్నింగ్లో అయితే చాలా క్రాక్స్ అనేవి డెవలప్ అయినాయి గైజ్. అండ్ అలాగే మన గణేశుడికి జగన్నాథ్ స్వామి అండ్ అలాగే శ్రీ లక్ష్మీ సమేత ఐగిరే స్వామి దేనిపైన కూసుతాడని మనకు తెలిసింది. జస్ట్ ఒక నార్మల్ పీఠం లెక్కనే ఉంటుంది గైజ్. ఏ విధంగా అయితే మన గణేశుడు కింద వచ్చింది ఆ విధంగానే దానిపైన అనేది కొంచెం డిజైన్స్ అనేది వస్తాయి గైజ్. కొన్ని దాని వరకు అయితే మనం డైతోనైతే చేసుకుంటాం. అండ్ అలాగే మీరైతే చూసుకోవచ్చు సైడ్ విగ్రహాల వర్క్స్ అనేది మనం నెక్స్ట్ ఈవినింగ్ ఈ వచ్చే ఈవినింగ్ లేకపోతే రేపైతే స్టార్ట్ చేసేస్తాం. అండ్ అలాగే మనమైతే గణేశుడికి సంబంధించి లెగ్కి నిన్న రాత్రి అనేది వర్క్ చేసుకున్నాం. నేనైతే అది కొంచెం రికార్డ్ చేసిన, నేనైతే మీకు ఒకసారి చూపెట్టినా కదా. మనం గోర్లకి అండ్ అలాగే క్లాత్ ఫినిషింగ్ అనేది ఇచ్చినాం కదా ఈ వీడియోలో. మీరైతే ఈ వీడియోకి అయితే లాస్ట్కి అయితే చూడండి. నేనైతే కొద్దిగా అయితే రికార్డ్ చేసినా కదా, మీరు చూసుకోవచ్చు. క్లాత్ పైన అనేది మనం మట్టి ఇది పేస్ట్ అనేది అప్లై చేసి ఒక వీడియో అయితే తీయడం జరిగింది. అండ్ అది యాక్చువల్గా అయితే నేను ఏవైతే లెగ్కి మనం నేల్స్ వేసినాం అంటే గోర్లు అండ్ అలాగే మన గణేశుడికి ఇది ఇప్పుడైతే ఇది క్లిప్ ఉంది కదా, దీని అయితే మనం నైట్లో అనేది రికార్డ్ చేసుకున్నాం. అందుకనేసి ఇవైతే నైట్ అప్డేట్స్ అండ్ మార్నింగ్ అప్డేట్స్ మిక్స్ కదా ఈ వీడియోలో అయితే. మనమైతే రాత్రిపూట గణేశుడికి కవర్ అయితే చేసేస్తాం కదా ముంగటి నుంచి. మీరైతే నా వీడియోలో చూసుకోవచ్చు. ఒక కవర్ని అయితే మనం మొత్తం కట్టేస్తాం ముంగటి సైడ్లో మండపంకి. నేనైతే ఇప్పుడు మొత్తం కవర్ అనేది కప్పేసి మీకు చూపెడతాను. సో గైస్ ఫైనల్లీ అయితే మనం మీకైతే కవర్ కప్పేసి మొత్తం చూపెడుతున్నాం. ఒకసారి నేనైతే మీకు లోపల నుంచి లెగ్ వ్యూ అనేది చూపెడతాను, ఎందుకంటే చాలా గోర్లు అనేది మంచి లుక్ వచ్చింది. అండ్ అది ఇలాగే ఇవైతే మార్నింగ్ లుక్స్ అయితే మీరైతే చూసుకోవచ్చు. చాలా క్రాక్స్ అనేవి డెవలప్ అయినాయి. అండ్ అలాగే గణేశుడికి సంబంధించి టీత్ వరకు మనం చేసుకుంటామని చెప్పినాం. టీత్ అనేది మనం ఫైనల్గా ఫిక్స్ చేసినాం కదా. ఈ క్రాక్ కోసం మీరైతే నాకు ఒక సొల్యూషన్ అనేది ఇవ్వండి కదా. నేను అనుకుంటున్నా మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ది ఒక లేయర్ చేస్తే ఈ క్రాక్స్ అనేది రావు. అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందని మీ ఒపీనియన్ అయితే ఒకసారి మీరు నా కమెంట్లో చెప్పండి. ఒకసారి మీరు ఎస్ చెప్తేనే కదా నేను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడతా, లేకపోతే ఏదో ఒక వేరే దోలాడాలి. అయినాకైతే మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తే అసలుకి క్రాక్స్ ఉండవు. ఒకవేళ మట్టితో చేస్తే కొన్ని క్రాక్స్ అయితే మనం అవైతే ఉంటాయి కదా కంపల్సరీగా, ఎందుకంటే మట్టి విగ్రహం కానీ క్రాక్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. అండ్ కదా మీరైతే చూసుకోవచ్చు, ఏదైతే పెద్ద తీట్ ఉంది అదైతే ఇట్లా ముంగటి సైడ్ అయితే వస్తుంది కదా. ఏ విధంగా అయితే ఏనుగుకుంటుంది ఆ విధంగానే ఆ తీత్ అనేది రాబోతుంది. అండ్ అలాగే గైజ్ ఒక సైడ్లో అయితే హాఫ్ టీత్ అండ్ ఫుల్ టీత్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. అంటే దీనిపైన ఇంకో సన్న మట్టితోనొక ఒక బట్టతో కోటింగ్ వస్తుంది. ఏ విధంగా అయితే మనం లెగ్ పైన చేసినామండి, అలాగే సైడ్ హాఫ్ భాగం ఆఫ్ తొండం పైన మీరు చూసుకోవచ్చు. ఈ తీత్ అనేది మనం జేవేర్తోని అండ్ అలాగే కొంచెం స్టిక్స్తోనైతే సపోర్ట్ ఇచ్చినాం కదా వీటికి. నేనైతే షూట్ చేయడానికి పోలే, దానికోసం అయితే చాలా సారీ. మనమైతే మొత్తం పైన మట్టి పేస్ట్ అనేది అప్లై చేస్తున్నాం కదా, క్రాక్స్ కొన్ని కవర్ అవ్వాలనేసి. సో ఇప్పుడైతే మనం గణేశుడికి సంబంధించి కిరీటం భాగం పైన అనేది మట్టి అయితే అప్లై చేయడానికి పోతున్నాం కదా. మనం జై శ్రీ గణేష్ మహారాజ్కి అంటూ కిరీటం పైన అనేది మట్టి అనేది అప్లై అయితే చేసేస్తున్నాం. అండ్ కదా ఇప్పుడైతే ముంగటి నుంచి ఒక షేప్ టైప్ అయితే వచ్చేసింది కదా, అంటే కిరీటంకి. అండ్ కదా అలాగే మీరైతే చూసి ఉండొచ్చు కదా, మనం లాస్ట్ టైం అయితే గణేశుడికి మొత్తం బ్యాక్ సైడ్ నుంచి అయితే రెడీ చేసినాం. ఈసారి బిడ్డ మనం మొత్తం బ్యాక్ సైడ్ నుంచి మన గణేశుడు అయితే రెడీ చేసినాం. ఏ విధంగా అయితే ఒక మనిషి నిల్చుతాడు కదా ఆ విధంగానే మన గణేశుడు, ఏ విధంగా అయితే నిజంగా గణేశుడు ఇట్లా మనం నిలబెట్టినట్టయితే మన గణేశుడు అనేది కనిపిస్తాడు.
సో ఇప్పుడైతే మనం ఏదైతే కిరీటం పైన ఒక షేప్ టైప్ అయితే ఉంటుంది గైస్, అంటే మీరైతే నా వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రతిసారి అయితే ఏ విధంగా ఉంటుంది గైస్, కిరీటం ఆ విధంగానే రాబోతుంది. కానీ కొన్ని డైమండ్స్ అండ్ అలాగే కొన్ని డిజైన్స్ అనేవి చేంజ్ అవుతాయి. అండ్ మన గణేశుడికి లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే ఒక కిరీటంకి షేప్ ఉండే, సేమ్ అదే షేప్ అయితే ఈసారి ఉండబోతుంది గైస్. ఈసారి అయితే జస్ట్ డైమండ్స్ అనేవి చేంజ్ అవుతాయి గైస్, అంతే. సో ఇదైతే ఫైనల్ డిజైన్ అయితే కాదు. దీనిపైన అనేది డైతోనైతే మనం ఏవైతే నిజంగా అయితే జ్యువెలరీ ఉంటుంది కదా, ఆ టైప్లో అనేది మనం రెడీ అయితే వేసుకుంటాం కదా. గణేశుడికి సంబంధించి కిరీటం పైన డిజైన్స్ కానివ్వండి, అండ్ అలాగే గణేశుడికి మనం ఏదైతే ఆభరణాలు వేస్తాం, అండ్ అలాగే చెవుల కొమ్మలు వస్తాయి కదా, అండ్ ధోతికి ఏవైతే బార్డర్స్ ఉంటాయి వీటికి అన్నీ అయితే మనం డై అనేది రెడీ చేసుకుంటాం. ఆ డై ప్రాసెస్ కూడా ఇంకా 2 days లేకపోతే రేపైతే రావచ్చు. సో నేనైతే మీకు ఏ విధంగా అయితే చెప్పిన గణేశుడు కిరీటం పైన ఒక కలశం షేప్లో అయితే ఒక డిజైన్ అనేది రాబోతుంది. ఇప్పుడైతే మనం ఆ డిజైన్ పైన అనేది కొంచెం వర్క్ అయితే చేస్తున్నాం. మీరైతే నా వీడియోలో చూసుకోవచ్చు. మన గణేశుడు కిరీటం అయితే చాలా హైట్లో అయితే వెళ్ళిపోయింది కదా. అసలు కిరీటం హైట్ అనేది ఇప్పుడు వరకు అయిన వర్క్స్ ఎంత ఉంది కదా, ఆడ వరకే ఉండాలి. కానీ కొంచెం అయితే మనం హైట్ అనేది ఎక్కువ వేసినాం కదా, ఎందుకంటే కిరీటం కొంచెం గణేష్ మనకి కొంచెం కిరీటం పెద్దగా ఉండాలనేసి. అండ్ సైడ్ విగ్రహాలు ఏవైతే సైడ్ ఫేసెస్ ఉన్నాయో వాటికైతే కొంచెం చిన్నగా ఉంటుంది కదా గణేశుడు కిరీటం. సో మనమైతే ఈ డిజైన్కి కొన్ని స్క్రాచెస్ పెట్టి అండ్ అలాగే గణేశుడికి స్క్రాచెస్ పెట్టి కొంచెం గట్టిగా అయితే ప్రెస్ చేసి ఆ డిజైన్ అనేది చాలా మంచిగా అనేది ఫిక్స్ అయిపోయింది. సో ఈ విధంగా అయితే మీరు చూసినారు కదా, మనం గణేశుడికి సంబంధించి కిరీటం భాగం అండ్ అలాగే కిరీటంలో అయితే ఒక హార్ట్ షేప్ అయితే డిజైన్ అయితే ఈసారి రాబోతుంది, అంటే ఉల్టా హార్ట్ సైడ్. అండ్ ఇవగా అయితే మనం ఈ వీడియోలో చేసిన అప్డేట్స్ మీరైతే చూసుకోవచ్చు. మీకు నా వీడియో నచ్చితే మీరైతే నా వీడియోకి లైక్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ మీద కొత్తగా ఉంటే ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరైతే చూసుకున్నారు కాక మన గణేశుడికి సంబంధించి ఫేస్కి ఆల్మోస్ట్ వర్క్ అనేది అయిపోయినాయి, దంతాలు అనేవి ఫిక్స్ అయిపోయినాయి. అండ్ అలాగే కిరీటం అండ్ అలాగే ఏవైతే మన చెవులు భాగం పైన మొత్తం అనే వర్క్స్ ఆల్మోస్ట్గా అయిపోయినాయి.